హలో బెస్టీస్. నాకు ఈ జర్నీ చాలా ఎమోషనల్ అండి. ఎందుకంటే ఇంకా వితిన్ ఫ్యూ డేస్‌లో మనకి 2025 అయితే ఎండ్ అయిపోతుంది. 2025లో ఏమేమి జరిగాయో అన్నీ తలుచుకొని చాలా బాధపడడం, సంతోషించడం అయితే జరిగింది. ఇంకా 2025 లాస్ట్ జర్నీ హోమ్ టు బెంగుళూరు. సో, అందుకే నేనైతే వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. నా రొటీన్ ఏంటంటే ఎప్పుడు ఇంటికెళ్ళినా గూడా నేను ఫస్ట్ మా పాపనైతే బయలుదేరే ముందు మా పాపని కిస్ చేసుకొని, తర్వాత మా అమ్మ, మా నాన్న దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని, మా ఏరియాలో గుడి ఉంది. వినాయకుడి గుడి. ఆయన దర్శించుకొని అయితే నేనైతే బయలుదేరుతానండి. అది ఎంత నైట్ అయినా కానీ. చూసారా మా ఊరు వ్యూ ఎంత బావుందో. ఇంకా వెళ్ళిన తర్వాత మా స్టాపింగ్‌కి అయితే వచ్చేసానన్నమాట పికప్ పాయింట్‌కి. ఇంక చాలా ఎమోషనల్ అయిపోయాను. అన్నీ తలుచుకొని అప్స్ అండ్ డౌన్స్ అంతా తలుచుకొని నేనైతే చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ బావుండాలి అని 2026 నా లైఫ్ అయితే చాలా బాగుండాలి అనుకుంటున్నాను. మీ అందరి లైఫ్ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. చాలా ఎమోషనల్ అండి. ఇంకా పీజీకి రీచ్ అయ్యేటప్పుడు చాలా కొంచెం ఫీల్ అయ్యాను. ఇన్ని రోజులు ఉండి 10 డేస్ అయితే ఉండి రిటర్న్ వస్తుంటే కొంచెం బాధ అయితే పడినాను. దట్టు మా నాన్న శబరిమలైకి వెళ్ళారు. ప్రసాదాలతో అయితే తీసుకొచ్చానండి మా ఫ్రెండ్స్ కోసము. ఇదండి నా వ్లాగు. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.